ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక దీవెన, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. ఈ వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవిత సత్యాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఈ లోకంలో శ్రమలంట తప్పవంట. సమస్యలు, నిరాశలు, బాధలు మన ప్రయాణంలో ఒక భాగమే. కానీ ఇక్కడే ఆయన మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు. ధైర్యాన్ని తెచ్చుకోనండి, ఎందుకంటే ఆయన ఇప్పటికే లోకాన్ని జయించేశాడు ఆల్రెడీ. మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు దేవుని దగ్గర సమాధానం ఉంది. పరిస్థితులు మనల్ని కదిలించిన క్రీస్తులో ఉన్న విజయం మనల్ని నిలబెడుతుంది. కష్టకాలంలో భయపడక ఆయన మీద విశ్వాసంతో ముందుకు సాగాలి. యేసు గెలిచినందుకు మనము కూడా ఆయనతో ఆ గెలుపులో పాలివారమయ్యాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ గొప్ప వాక్యానికి, ఆదరణకు మాకు ధన్యవాదాలు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో వచ్చే శ్రమల మధ్య మేము జయించి మీ వాక్యం ద్వారా నిత్యము ధైర్యంతో కొనసాగే అటువంటి కృప మాకు దయచేయండి. మీరు లోకాన్ని జయించినారని గుర్తు చేసి భయపడకుండా ముందుకు నడిచే విశ్వాసం మాకు ప్రసాదించండి. ప్రభా, ప్రతి సమస్యలో మీరు మా వెంట ఉన్నారని తెలుసుకొని మీ శాంతి మరియు బలం మా హృదయాల్లో నింపినట్లు చేయండి. మేము నిత్యము మీ మీద ఆధారపడుతూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ విజయం వైపు నడవడానికి మాకు కృప దయచేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచును గాక.